అయ్యా, వధూవరులిద్దరూ వెళ్ళి బట్టలు మార్చుకురండి. నిన్నిలా చూస్తుంటే నాకే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఇక మాధవ్ పరిస్థితి ఏంటో, పెళ్ళైన దగ్గర నుంచి తెల్లాళ్ళు జాగారమే అనుకుంటా. అబ్బా ఆపవే, నువ్వు నీ సెన్సార్ మాటలు. నిజం చెప్తే అలా అంటావేంటి? చందమామ గోల్డ్ కలర్ లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది నీ మొహం. నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మో, ఎంత దిష్టుందో! ఇంత దిష్టి ఎవరు పెట్టారో ఏంటో. నేనే నా తలరాతకి కారణం. ఒక పక్క నా పెళ్లి రాఘవతో జరుగుతుందని ఆనందపడాలో, ఆ భూమి మాధవులు చావకుండా నన్ను చంపడానికి మండపానికి వచ్చారని ఆందోళన పడాలో నాకు అసలు అర్థమే కావడం లేదు. ఎంత అందంగా చీర కట్టుకున్నా, ఈ బంగారంతో సింగారించుకున్నా మనసులో 1% కూడా ఆనందం, మనశ్శాంతి లేదమ్మా. ఆ భూమి మాధవులకి పెళ్ళైతే మాత్రం ఇంక వాళ్ళిద్దరు అసలు భూమి మీదే ఆగరు. పాండవుల్ని ఓడించడానికి, కౌరవులందరినీ చంపడానికి శకుని పన్నిన కుట్రల కంటే ఎక్కువగానే ప్లాన్ చేశాం. కానీ ఏం లాభమమ్మా? కొన్ని గంటల్లో